నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు విడిచిపెట్టారు. ఎన్నికల పోలింగ్ తర్వాత అప్పటి టీడీపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్న కేసులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి దుబాయ్ వెళ్లబోతున్న ఆయనను బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మోహిత్ రెడ్డిని ఇవాళ ఉదయం తిరుపతిలోని ఎస్వీయూపీఎస్ కు తీసుకొచ్చారు. కాసేపు విచారించిన అనంతరం 41A నోటీసులు ఇచ్చి వదిలేశారు. విదేశాలకు వెళ్లకూడదని పోలీసులు షరతులు విధించారు. పీఎస్ వద్ద మోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అక్రమంగా తమపై కేసులు పెట్టారని, దీనిపై న్యాయస్థానంలో పోరాడతామని చెప్పారు. ప్రేమలో వస్తున్నాడు చూడ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. జారీ చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకుని తిరుపతి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం మనతో మోహిత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? ఇది ఒక కక్షపూరితంగా నా మీద కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే 52 రోజులు నేను నిందితుడిని మరి గుర్తు రాలేదు. 52 రోజులు దాడి జరిగిన 52 రోజుల తర్వాత నేను ఉన్నానని చెప్పి నా మీద కేసు పెట్టడం జరిగింది. అది కూడా పులివర్తి నాని గారు ప్రెస్ మీట్ పెట్టిన 2 రోజుల తర్వాత ఈ కేసు పెట్టడం జరిగింది. తప్పకుండా వాళ్ళు ఏదైతే స్టార్ట్ చేస్తారో అది రేపు వాళ్ళ ఫ్యూచర్లో అనుభవించాల్సి ఉంది. ఎందుకంటే నాన్నగారు వాళ్ళు చేసిన అక్రమాలు, వాళ్ళు చేసిన మట్ట భూముల దోపిడీలు, వాళ్ళు మా క్యాడర్ మీద దాళ్ళు, ఇల్లులు కొట్టడం ఇవన్నీ మీద పోరాడుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఒక పెద్ద ఇష్యూ చేసి మమ్మల్ని ఈరోజు సైలెంట్ చేయాలో లేదా మా క్యాడర్ జోలికి పోనీయకూడదు, మా క్యాడర్ని దగ్గర తీసుకోకూడదు అని చెప్పి ఒక కారణంతో ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు. గత వారంగా నేను లోకల్గానే ఉన్నాను. నా సెల్ అందుబాటులో ఉన్నాయి. 2 రోజులు తిరుపతిలో ఉన్నాను, 3 రోజులు ఢిల్లీలో ఉన్నాను జగనన్న ప్రోగ్రాం ద్వారా, 2 రోజులు బెంగళూరులో ఉన్నాను. నిన్న ఫ్రెండ్ పెళ్ళికి రాత్రి 8 గంటల ఫ్లైట్కి ఎమిరేట్స్కి ఫ్రెండ్ పెళ్ళికి పోయి మరుసటి రోజు 10 గంటలకు మళ్ళీ తిరిగి వచ్చేసే ప్రోగ్రాం ఉంది. అలాంటిది వెళ్ళేటప్పుడు లుక్అవుట్ నోట్, ఒక టెర్రరిస్ట్ని చూసినట్టు లుక్అవుట్ నోటీసులు ఇచ్చి ఈ విధంగా చేయాలని చెప్పి 4 గంటలకు డీటైన్ చేసి 4 గంటలు మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఈరోజు వచ్చి విచారానికి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని చెప్పి ఒక చిన్న నోటీస్ ఇచ్చి పంపించడం జరిగింది. అంటే ఈ స్థాయిలో కక్షాదింపులు చేస్తారా, ఈ స్థాయిలో మీరు ఈ విధంగా ఒకరిని ఇబ్బంది పెట్టాలంటే ఈ విధంగా పెడతారా అని చెప్పి నిజంగా ప్రజలు కూడా ఈరోజు విస్మయిపోతున్నారు. గతంలో పోలీసులు మీకు ఈ విషయం గురించి తెలియజేయలేదు, రమ్మని విచారణకు హాజరుగామని? ఒక్క కాల్ అంటే ఒక్క కాలు, ఒక ఎస్ఐఓ సిఏ కానిస్టేబుల్ కూడా నాకు ఫోన్ చేసి మీరు విచారణకు రావాలని చెప్పి చెప్పడం ఒక్క మాటగా నాకు చెప్పలేదు. వాళ్ళు ఒక ఫోన్ చేసి ఉంటే నేనే వచ్చి కూర్చో ఉండేవాడిని. ఇక్కడ మీరు ఏం కావాలో మీరు అడగండి, సమాధానం చెప్తానని. ఏమీ లేకుండా ఈరోజు సంబంధం లేని కేసులో నా పేరు పెట్టి నాన్నగారు యాక్టివ్ అయ్యి ప్రజల పక్షాన్ని నిలబడే సమయంలో ఈ విధంగా నా మీద కేసు పెడితే మేము భయపడతామని చెప్పి ఒక ఆలోచనతో, మా కుటుంబం భయపడుతుందని చెప్పి ఒక ఆలోచనతో మేము చేయడం జరిగింది. భయపడడం కాదు, ఇది ఫస్ట్ అడుగు. ఇంకొక 100 కేసులు పెట్టినా కూడా భయపడే క్వశ్చన్ లేదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. మొత్తం మీద కేసుకు సంబంధించి మోహిత్ రెడ్డి అంటున్న దాని ప్రకారం తాము ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తాము, ప్రజా పోరాటం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. దీంతోపాటు నిన్న సాయంత్రం ఏదైతే 8:30 గంటల సమయంలో మోహిత్ రెడ్డి దుబాయ్కి తన స్నేహితుడి వివాహం కోసం వెళ్తున్న సందర్భంగా అక్కడ ఎయిర్పోర్ట్ పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మోహిత్ రెడ్డి మీద మీ మీద లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి, అందువల్ల మీరు వెళ్ళకూడదంటూ అడ్డుకున్న నేపథ్యంలో ఆయన అక్కడ పోలీసులు అదుపులో ఉన్నారు. ఆ తర్వాత ఏదైతే తిరుపతి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తిరుపతి పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి వెళ్ళి ఆయన తీసుకురావడానికి ఉదయం 7 గంటలు పట్టింది. ముఖ్యంగా పోలీసులు నిన్న అక్కడికి వెళ్ళి అక్కడ కోర్టులో హాజరుపరిచిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో కేసు విచారణ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆయన్ను విచారిస్తాము. 41A నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన పంపించారు. సార్ చెప్పండి, ఈ కేసుకు సంబంధించి మీరు 41 నోటీసులు అన్యాయంగా ఇచ్చారని చెప్తున్నారు. హైకోర్టు ఉత్తర్వులను అంటే హైకోర్టులో ఉన్నదాన్ని బట్టి హైకోర్టు గౌరవించి, ఎందుకంటే రేపే ఉంది దాని మీద తీర్పు, దాన్ని దృష్టిలో పెట్టుకొని విచారించి పంపించడం జరిగింది. సార్ లుక్అవుట్ నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నాడు సార్ మోహిత్ రెడ్డి. ఎల్ఓసి అనేది వాస్తవంగా ప్రతి గ్రేవ్ కేసులో ఎల్ఓసి ఇస్తారు. ఇది కొత్తగా, ఇదేమి కొత్త అని కాదు. సో ఎవరైతే విదేశాలకు యాక్సెస్ ఉంటుందో వాళ్ళందరికీ ఇస్తారు కాబట్టి ఇచ్చారు అంతే. ఇట్స్ ప్రొసీజరల్ ఆస్పెక్ట్ అంతే, ఇతనికి ఒక్కరికి ఇవ్వడం అని కాదు. ప్రొసీజరల్ ఆస్పెక్ట్. నన్ను ఈ కేసులో అనవసరంగా ఇరికించారు, మొదట్లో లేదు, తర్వాత ఏదైతే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతనే అక్రమంగా ఇరికించారంటూ ఆయన చెప్తారు.
ఆరోపణలు చాలా ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సాగుతుంది కదా. దర్యాప్తు సాగుతుందని తిరుపతి డీఎస్పీ రవిమానవరాచారి అన్నారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి 41A నోటీసులు ఇచ్చి ఆయన్ను విడుదల చేయడం జరిగింది. హైకోర్టులో ఈ కేసు బెయిల్కు సంబంధించి ఏదైతే మోహిత్ రెడ్డి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడో అందువల్లనే ఆయన్ను 41A నోటీసులు ఇచ్చి విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడు విచారణకు అవసరమైతే అప్పుడు హాజరు కావాలని కోరామని, దీంతోపాటు ఏదైతే అతని మీద వచ్చిన ఆరోపణలు, ఏదైతే పోలీసుల మీద కానీ టీడీపీ మీద కానీ చేస్తున్న ఆరోపణల గురించి ప్రస్తావించగా, ఆరోపణలు చేయడం సహజం, కానీ మేము మా రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం పోతున్నాము. ఏదైనా ఒక కేసులో నిందితుడిగా చేర్చబడ్డ వ్యక్తిని ఖచ్చితంగా లుకౌట్ నోటీసులు అవి ఎందుకవే జారీ అవుతావు, దానికి సంబంధించి ప్రత్యేకంగా మేమేమి ఇవ్వలేదంటూ కూడా డిఎస్పీ అంటున్నారు. మరోవైపు ఏదైతే పూర్తి స్థాయిలో తాము ప్రజా పోరాటం చేస్తాము, చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ వారు చేస్తున్న అరాచకాలపై పోరాటం కొనసాగిస్తాము, తాను భయపడ్డాను, చంద్రగిరి నియోజకవర్గంతోనే ఉంటానంటూ ఏదైతే మోహిత్ రెడ్డి అంటున్నారు. మొత్తం మీద అయితే నిన్న సాయంత్రం 8 గంటల నుంచి ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఒక హైటెన్షన్ డ్రామా నడిచిందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వద్ద నుంచి.